ఈ ఛానల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయబడింది. మేము ఏ ఆధ్యాత్మికత లేదా మూఢనమ్మకాలకు సంబంధించిన వాటికి సమర్థన చేయడం లేదు. ఇంతవరకు మీరు చూశారు ఎలా ఈ 7 స్నేహితులు ప్రమాదకరమైన ఈ ఆటలో ఇరుక్కుంటున్నారు అని. ఒకదాని తర్వాత ఒకటి కొత్త రహస్యం, భయంకరమైన దృశ్యాలు ఎదురుపడుతున్నాయి. నీరజ్ ఇంకా ఆరవ్ పాడుబడ్డ ఇంట్లో విరాజ్ భూతాల ప్రపంచం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మరొకవైపు భీము ఇంకా పూనం ఒక భయంకరమైన స్కేర్క్రోని ఎదుర్కొంటారు. మరొకవైపు ప్రియా, మీరా ఇంకా రాహుల్ ఒక చిన్న భూతాన్ని ఎదుర్కొంటారు. ప్రతి మలుపులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. వాళ్లు ఈ భయంకరమైన ఆట నుండి బయటపడగలుగుతారా? ఇక ఇప్పుడు ఏ శక్తి అయితే ఇక్కడి నుంచి వస్తుందో మనం అక్కడికే వెళ్ళాలి. ఈ విచిత్రమైన ప్రపంచాన్ని మొత్తానికి అక్కడి నుంచే శక్తి లభిస్తుంది. మనం గనక ఆ శక్తిని ఒక్కసారి కనుక అంతం చేశామంటే మనం ఇక్కడి నుంచి ఈజీగా బయటపడవచ్చు. అక్కడికి వెళ్ళేదారి ఎదురుగా ఉన్న గుడిసెలో నుంచుంది. పద, త్వరగా పద. నీరజ్, ఇప్పుడు 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 ఇక్కడి నుంచి మీరు అసలు ఎలా వెళ్తారు? పూనం, అది నా చెయ్యి తినబోయాడు. ఐఎమ్ సారీ, ఏడవకు. మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడదాం. భీము, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నాకిక్కడ చాలా భయంగా ఉంది. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడ? మిగతా వాళ్ళు కూడా సురక్షితంగా ఉండే ఉంటారు. నాకు వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఏమన్నారు? భ్రమ? నువ్వు నన్ను భ్రమ అన్నావా? తను ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియా, మీరా, తనతో ఏమైనా మాట్లాడండి. ప్రియా, ఏదో ఒకటి చెయ్యి. ఇది కూడా గేమే. దీని నుంచి బయటపడ్డానికి కూడా ఏదో ఒక దారుంటుంది. అయితే చెప్పు, త్వరగా చెప్పు. తన దగ్గరకు వస్తుంది. నాతో ఆట ఎందుకు ఆడటం లేదు? నన్ను అలాగే మా మమ్మీని అందరూ ద్వేషిస్తున్నారు. అందుకనే మమ్మల్ని క్షమించేశారు. అందుకనే మీరు నాతో ఆడాలని అనుకోవడం లేదు కదా? ఎవరు చంపారు? ఎవరు చంపారు నిన్ను? ఎవరైతే నాకు మిమ్మల్ని చంపమని చెప్పారో వాళ్లే చంపారు. అతనే మా అమ్మను కూడా చంపాడు. మేము చెడ్డవాళ్లం. మాకు ప్రేమించే హక్కు కూడా లేదు. అందుకని మేము చనిపోయాం. మీరా, నువ్వు తనతో మాట్లాడుతూ ఉండు. నేను ఆలోగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి వెతుకుతాను. చూడు, ఎవరైతే నిన్ను మీ అమ్మని చంపారో అతను మనిషి కాదు, రాక్షసుడు. ఈ ప్రపంచంలో నువ్వు తప్పు కాదు, కానీ అతనే చెడ్డవాడు, నిన్ను చంపాడు. అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మాకు కూడా ప్రేమ దక్కాల్సింది అనా? అవును, నీకీ వాయుసుర్ మాటలు వినాల్సిన అవసరం అస్సలు లేదు. మీరా, ఏం చేస్తున్నావు? మీరా, మా మమ్మీ నన్ను ప్రేమించేది. తర్వాత ఒక రోజు నన్ను, మా మమ్మీని ఒక వ్యక్తి చంపేశాడు. ఆ తర్వాత నా ఈ ఆత్మని తన ప్రపంచంలో బంధించాడు. అలాగే ఈ బొమ్మని నా చేతిలో పెట్టాడు. ముక్తిని పొందు. నీకిదంతా అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ చిన్న పిల్ల ఆ వుడెన్ డాల్ ని చాలా గట్టిగా పట్టుకుంది. మీరా, ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? అవును. మీరా, మీరా, నీకేం కాలేదు కదా? నాకు తెలుసు, తన ప్రాణం ఈ చెక్క డాల్లోనే ఉందని. ప్రియా, మీరా మేడ మీద నుంచి రక్తం కారుతుంది. నేను బానే ఉన్నాను. త్వరగా వెళ్దాం పదండి.
నీరజ్ ఇంకా మిగతా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. నేను ఇక్కడికి రావాలనుకోలేదు. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నువ్వు మా నాన్నను చంపేశావు. నేను నీకు భయపడటం లేదు. అయితే నీ అడుగు ఎందుకు వెనక్కి వెళుతుంది? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. అలా ఎలా వెళ్ళనిస్తాను? మీ 7 నా స్వేచ్ఛకు తాళం కదా. మీరిక్కడ మీ తండ్రిని వెతకడానికి రాలేదు. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మీ 7 బలివ్వడం కోసం. ఇప్పుడిక్కడి నుంచి అసలు ఎలా వెళ్తారు? ఇప్పుడిక్కడి నుంచి తిన్నగా యజ్ఞం దగ్గరికి వెళ్తారు. అది కూడా నాతో పాటు. లేదు లేదు నీరజ్, నేను చావాలనుకోవడం లేదు. రాక్షస రాజ్యం, ఆల్కనిస్ట్ రాజ్యం. నేను నీకు భయపడటం లేదు. అయితే ఇప్పుడు భయపడతావు. అగస్త్య! పిల్లలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఇతన్ని ఎక్కువసేపు ఇక్కడ ఆపలేను. ఈ వాయుసూరు బలహీనత ఒక 4 దిక్కుల ఆకారంలో ఉన్న బొమ్మ. దాన్ని గనక మీరు పగలగొడితే ఈ ప్రపంచం అంతమైపోతుంది. తనకి ఈ 4 భాగాల బొమ్మ నుంచి శక్తి లభిస్తుంది. త్వరగా వెళ్ళి దాన్ని అంతం చేయండి. మీరెవరు? మీరు త్వరగా వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను ఇతన్ని ఎక్కువసేపు ఆపలేను. ఆ వ్యక్తి మన ప్రాణాలు కాపాడాడు. కానీ అతను ఎవరు ఏమో తెలియదు. కానీ అతను ఎవరైనా సరే అతను తనని ఎక్కువసేపు ఆపలేడు. అతను చెప్పాడు కదా, మనం త్వరగా ఆ 4 భాగాల బొమ్మని వెతకాలి. పద. మనం బయటికి వచ్చేసాము. మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. వేము, పూనం, అదిగో చూడు, చెప్పాను కదా వస్తుంటారని. అదిగో అందరూ వచ్చేసారు. మీరందరూ పూర్తిగా క్షేమంగా ఉన్నారా? మీరా అయితే బాగానే ఉంది కదా. నేను బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్, త్వరగా మరి మాతో పాటు రండి. ఎక్కడికి? ఈ ప్రపంచ శక్తిని అంతం చేయడానికి వాయుసూరు బలహీనత దగ్గరికి. అగస్త్య, 700 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీ మొహం చూసే అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఇక నువ్వు తప్పించుకోలేవు. వాయుసూరు 4 ఎక్కడికి చేరుకున్నారు అంటే అక్కడికి వాళ్ళు చేరుకోకుండా ఉండాల్సింది. ఏమనిపిస్తుంది చెమెలి? ఈ బుర్రలేని వాయుసూరు వాళ్ళని ఆపగలడా? ఒకవేళ ఆపలేకపోతే తన చావు నా చేతుల్లోనే సంభవిస్తుంది. రాబోయే ఎపిసోడ్లో చూడండి ఎలా 7 స్నేహితులు శక్తిపుంజం దగ్గరికి చేరుకుంటారు. కానీ వాళ్ళందరూ ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటారు. ఒకవేళ వాళ్ళు ఈ శక్తి స్తోత్రను సంపాదించుకోవాలంటే వాళ్ల ముందు వాళ్ళు ఓడిపోవాలి. వాయుసూర్ అక్కడికి చేరుకున్న తర్వాత వాతావరణం మరింత దారుణంగా మారుతుంది. వాళ్లకక్కడ ప్రతి క్షణం నరకంగా మారుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ 7 స్నేహితులు ప్రమాదకరమైన ఈ ప్రపంచం నుంచి బయటపడతారా? తెలుసుకోవడానికి చూడండి ది 7 సాక్రిఫైసెస్.